ఓకే. ఫస్ట్ ఓకే. సో, అందరికీ ఆహ్వానం. సో, ముందుగా సమస్త గురి మండలికి, గురువులందరికీ హృదయపూర్వకంగా ఆత్మీయ ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన వంశీ సార్‌కి, హేమ మేడంకి, మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా ఆత్మీయ ఆత్మ ప్రణామాలు. సో, ఇవాళ సెషన్‌లో ఏంటంటే తపోవనం ఎక్స్‌పీరియన్సెస్. అంటే మనం నెల్లూరులో సాయి తపోవనం ఉంది కదా! సో, అక్కడ నేను ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళాను. సో, ఆ 3 టైమ్స్‌లో అసలు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి ఎంత మారిపోయింది? నాలో ఎంత మార్పొచ్చింది? ఆ ఎక్స్‌పీరియన్సెస్ మొత్తం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే. ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైము 2023 ఆగస్ట్. సో, వంశీ సార్ బర్త్‌డేకి వెళ్ళానన్నమాట. సో, వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ అసలప్పుడు చాలా భయమన్నమాట. ఏంటిదంటే వాటర్ భయం. అక్కడ చాలా నది ఉంటది అంటున్నారు. సో, అక్కడ పెన్నా నది ఉంది అన్నారు. సో, వాటర్‌లో దిగాలన్న భయము. ఇదంతా భయము. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్‌లో ఆహ్, సంథింగ్ లోపల అలజడి. సో, వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైమ్ రీచ్ అయ్యానన్నమాట తపోవనానికి. కానీ ట్రావెలింగ్ మాత్రం చాలా బాగుంది. సో, అక్కడ వెళ్ళిన తర్వాత సారు లెసన్స్ చెప్పడం గాని, జ్ఞానం చెప్పడం గాని, 1 అవర్ మెడిటేషన్ గాని ఇదంతా జరిగిపోయింది. కానీ అక్కడ నేనేం తెలుసుకున్నానంటే అక్కడ ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది. సద్గురు యానివర్సరీ అన్నమాట. సో, అక్కడున్న మేడమ్స్ ఎవరైతే ఇప్పుడు మన సద్గురు మూవ్‌మెంట్‌లో గ్రూప్స్ రన్ చేస్తారో వాళ్ళ మేడమ్స్ అందరిని సత్కరిస్తున్నారు. వాళ్ళందరిని చూస్తుంటే నాకు చాలా కన్నుల విందుగా పండగలాగా ఉంది. కానీ లోపల ఒకటి తంతుంది. నాలో ఒక నెగెటివ్ ఉంది. అది తంతుంది. ఐడెంటిఫికేషన్. నన్ను గుర్తించటం లేదు అని ఒక ఐడెంటిఫికేషన్ నన్ను లోపల నుంచి తంతుందన్నమాట. నన్ను గుర్తించట్లేదు. అందరూ మేడమ్సే గుర్తించుకున్నారు. మేడమ్స్‌కి సన్మానం చేసుకుంటున్నారు. హ్యాపీగా అందరూ ఉంటున్నారు. కానీ నేనొక్కడినే ఒక అబ్బాయిని. ఎవరో ఒకళ్ళుండారు అంతే. నేనొక్కడినే ఒక అబ్బాయిని. ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. ఏం మాట్లాడాలో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో అలాంటి భిన్నమైన ఆలోచనలు ఉన్నాయన్నమాట అప్పట్లో. సో, అలా ఒక పక్క నడుస్తుంది. ఓ పక్క ఏం నడుస్తుంది వాటర్ థెరపీ అని ఉంటది. అంటే వాటర్‌లో ఎనర్జీస్ అంటే పెన్నా నదిలో మునిగినప్పుడు ఆ వాటర్‌లో ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో ఆ బాడీలో మనం తీసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. ఎప్పుడైనా సరే మనసుకి, శరీరానికి ఒక ఎనర్జీ అని అవసరం. మనసు ఉల్లాసంగా ఉండాలి. శరీరం గూడా ఉల్లాసంగా ఉండాలి. సో, డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ అనేది బాడీకి అవసరం అన్నమాట. అట్లా వాటర్ థెరపీ అని ఒకటుంటది పెన్నా నదిలో. అక్కడికెళ్ళి ఒక ఫ్లోటింగ్ అన్నమాట నదిలో. ఒక నదిలో ఒక బోట్ ఎలా ప్రవహిస్తది? లేదా పేపర్ వేసినప్పుడు ఎలా తేలుతా ఉంటది? అలా ఒక బాడీ అనేది అలా వాటర్‌లో నిలబెట్టి అలా వెళ్తుంటే అలా వెళ్ళినప్పుడు చాలా అంటే ఆ వాటర్ ఫియర్ అనేది అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకొక్కడికే వాటర్ ఫియర్ ఉంది. వంశీ సార్ గూడా అన్నారు. ఇక్కడ వచ్చినోళ్ళందరిలో నీకొక్కడికే భయం ఎక్కువుంది. అది నువ్వు పోగొట్టుకోవాలన్నారు. సో, నాకు చాలా భయం ఉంది. అప్పుడు వంశీ సార్ పక్కనే ఉండి చక్కగా వాటర్‌లో మొత్తం అలవాటు చేపిచ్చారన్నమాట. ఎక్సర్‌సైజ్ చేపిచ్చారు. అప్పుడు కొంచెం వాటర్ ఫియర్ కొంచెం ఒక 1% తగ్గిందంతే. దాని తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే వంశీ సార్ బర్త్‌డే అనక మిడ్‌నైట్ కేక్ కటింగ్ చేశారు. సో, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత చక్కగా పడుకున్నారు. 1:00కి ఎగ్జాక్ట్‌గా అర్ధరాత్రి 1:00కి, 2:00కి నాకు కంట్లో తెలియని ఒక ఎట్లా అంటే ఒక నలక పడినప్పుడు లేకపోతే ఒక వెంట్రుక అనేది కంట్లో పడినప్పుడు ఎట్లా గుచ్చుకుంటది మనకి. అది ఆ ఎంట్రుక కంట్లోంచి బయటకొచ్చేంత వరకు అది పీడిస్తూనే ఉంటది మనల్ని. అది నాకు 1:00 అర్ధరాత్రి 1:00కి అనిపిచ్చింది. అది లోపల వెంట్రుక లేదు. మరి అది ఏం చూసుకోవాలో అర్థం కావట్ల. నైటు ఇంక భరించా 1:00 నుంచి 6 వరకు లేకపోతే 5:30 వరకు అంతే నొప్పితో గుచ్చుకుంటూ కళ్ళంట నీళ్లు భరించానన్నమాట. అక్కడ తెలిసిన వాళ్ళు ఒక మేడము "నీకు కంట్లో ఏంట్రిక కాదు. నీ కంట్లో సంథింగ్ ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు." ఎందుకొచ్చిందో నాకు తెలీదు. అక్కడికి మీనా మేడం ఆల్రెడీ తను ఎందుకు తీసుకొచ్చిందో తెలీదు. ఐ డ్రాప్స్ తీసుకొచ్చింది. మరి తను ఎందుకు తీసుకొచ్చిందో నాకు తెలీదు. ఆ ఐ డ్రాప్స్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. సో, ఐ డ్రాప్స్ వేసుకున్నాను. వేసుకుంటే కొంచెం రిలీఫ్ వచ్చింది. అంటే జస్ట్ టెంపరరీగా ఆ గుచ్చుకునే తత్వం ఉంటది కదా! ఇరిటేటింగ్, ఆ ఇచ్చింగ్ అది పోయిందనమాట. హ్యాపీ అనిపించింది. కానీ అది లోపల ఇంకా ఉంది. ఎందుకొచ్చిందో నాకు తెలీదు. నేను మాస్టర్స్‌ని అడిగాను. దాని తర్వాత మెడిటేషన్ చేశాను. దీనికి సంబంధించిన కర్మ ఉంటే రిలీజ్ చేయమన్నాను. ఏమి చెప్పలేదు. హేమ మేడం గూడా అన్నారు. ఏమన్నారంటే, "ఒక పెద్దది జరగాల్సింది ఒక చిన్న ఈ రూపంలో బయటికి పోయింది. దానికి అదృష్టం" ఎందుకంటే ఇక్కడున్న ఎనర్జీస్‌కి నీకు బాడీలో కొంచెం హీలింగ్ లాంటిది ఏదో సంథింగ్ జరిగింది. ఒక కర్మ పోయింది అన్నారు యాక్చువల్‌గా. అది ఓకే. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత ఒక డ్రీమొచ్చింది.
ఆ డ్రీమ్‌లో ఎలా ఉందంటే, ఆ డ్రీమ్‌లో సంథింగ్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తది కదా! ఆ రిజల్ట్ అనేది గోడ మీద పేస్ట్ చేస్తారు గదా! సో, పేస్ట్ చేసిన తర్వాత నేను కూడా చూసుకుంటున్నా. ఆ రిజల్ట్ ఏందో నాకు తెలీదు. ఎంతంటే సడెన్‌గా దూరం నుంచి హైమావడం వస్తున్నారు. ఈలోపే ఒక ఇద్దరు వ్యక్తులొచ్చారు. ఇద్దరు వ్యక్తులొచ్చి నన్నడిగారు. "బాబు నాకు కంట్లో సంథింగ్ ప్రాబ్లమ్ ఉంది. నాకు హెల్ప్ చేయరా?" అని అడిగాను. నా అప్పటికే మీరా మేడ్ ఇచ్చిన ఐ డ్రాప్స్ ఏయైతే నాకు ఫిజికల్‌గా నా దగ్గర ఉందో, అదే డ్రీమ్‌లో గూడా అదే ఐ డ్రాప్స్ అంతే ఉంది. నా జేబులో ఉంది ఐ డ్రాప్స్. నేను ఇవ్వాలి గదా! ఇవ్వకుండా ఏం చెప్పానంటే, "అదిగో ఎదురుగా మెడికల్ షాప్ ఉంది. ఆ మెడికల్ షాప్‌కి వెళ్ళండి. వెళ్లి అక్కడ తీసుకోండి" అని జెప్పాను. ఆ డ్రీము అప్పుడు హైమాంబడి దగ్గరకొచ్చి వస్తున్నారు. ఇది చెప్పినెమ్మటే ఎప్పుడైతే నేను వాళ్ళకి మెడికల్ షాప్ దగ్గరికెళ్ళి మీరు ఐ డ్రాప్స్ కొనుక్కోండి అనంగా ఇమ్మీడియేట్‌గా మధ్యలో గోడ పడిపోయింది. ఆ గోడ ఎలా ఉందో పడిపోయింది. హైమాంబడం నన్ను కలవలేదు. డ్రీమ్ కట్ అయిపోయింది. బయటకొచ్చిన తర్వాత నాకర్థమైంది. ఏమర్థమైందంటే, మనం ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు అపోజిట్ పర్సన్ గూడా అదే ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కాస్త కోస్త మనం హెల్ప్ చేయాలి. మనం తెలుసుకోండి. ఆ అవేర్‌నెస్ అక్కడ నేను కోల్పోయాను. నా దగ్గర ఆహ్, ఐ ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఐ డ్రాప్స్ నాకెంత అంటే నేను కొనుక్కోలే. మీనా మేడం ఇచ్చింది ఐ డ్రాప్స్. ఇచ్చినప్పుడు నాకు ఎంత రిలీఫ్ వచ్చింది. మరి అదే పర్సన్ అపోజిట్ పర్సన్ కూడా అదే ఐ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఐ డ్రాప్స్ ఇవ్వాలి కదా! పోయి కొనుక్కోపో అంటే ఎట్లా ఉంటది? ఆ అవేర్‌నెస్ మిస్ అయింది. సో, అక్కడ డ్రీమ్ కొంచెం టెస్ట్‌లో ఫెయిల్ అయ్యానన్నమాట. ఎనీవే కొన్ని రోజులకి ఒక 4 డేస్‌కో మొత్తానికి ఆహ్, ఐ ప్రాబ్లమ్ ఎలా వచ్చిందో తెలీదు. అలా ఎళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశానో, ఏది వాటర్ భయం ఉంది. అదొకటి. తర్వాత రికగ్నైజేషన్ నన్ను ఐడెంటిఫికేషన్ నన్ను గుర్తించలేదు అని లోపల తెలియని ఒక బాధ ఉంది. అది వీక్‌నెస్సే. మాట అదొక ఫాల్టే. సో, నాలో ఉంది అది. మనం ఒప్పుకోవాలి. మన తప్పుని మనం ఒప్పుకోవాలి కాబట్టి, సో, మాస్టర్స్‌ని అడిగాను. ఇలా డ్రీమ్‌లో అదే 70 ప్లస్ చేసినప్పుడు అడిగాను. ఇట్లా బాధపడ్డాను. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వస్తది కదా! అనుకున్నాను. అంతే. వితిన్ ఆ రోజు నైటు, నెక్స్ట్ డే నైటు ఒక డ్రీమ్ వచ్చిందన్నమాట. ఆ డ్రీమ్‌లో ఎవరొచ్చారంటే, మనం తపోవనంలో ఫస్ట్ టైమ్ విజిట్ అయినప్పుడు సద్గురు మూవ్‌మెంట్‌లో ఉన్న గ్రూప్స్ ఏయైతే ఉన్నాయో 14 గ్రూప్స్, 15 గ్రూప్స్ ఏయైతే ఉన్నాయో, ఆ గ్రూప్ హెడ్స్ మొత్తం వచ్చారు. ఒక ఇద్దరు తప్ప. వేరే ఒక గ్రూప్ మహంకాళి గ్రూప్ సంబంధించిన ఇద్దరు హైర్ మాస్టర్స్. వాళ్ళు నాకు పరిచయం అయ్యారన్నమాట. అంటే ఎలా పరిచయం అయ్యారంటే వాళ్ళు కూడా హాస్టల్‌గానే నాతో ఫ్రెండ్‌షిప్ చేయాలని వాళ్ళతో కొంచెం ర్యాపో పెరిగింది. ఇప్పుడు ఎక్కడైతే మన గ్రూప్‌లో ఉన్న మేడమ్స్ ఎలా ర్యాపో పెరిగిందో, అట్లా పక్క గ్రూప్‌లో కూడా తెలియకుండా ర్యాపో పెరిగింది ఇద్దరు మేడమ్స్. సో, హాస్టల్‌లో చాలా సార్లు డ్రీమ్‌లో వాళ్ళొచ్చి నాతో ఫ్రెండ్‌షిప్ చేయి మన ఫ్రెండ్స్‌గా ఉందాం. మనమైతే అక్క తమ్ముళ్ళుగా ఉందాం అని చెప్పారు గూడా. నేను చాలా సంతోషించాను. వాళ్ళని కలవలేకపోయానని బాధేసింది. అప్పుడు డ్రీమ్‌లో ఓ డ్రీమొచ్చింది. వాళ్ళలో ఎవరైతే నేను మిస్ అయ్యానో, ఆ మిస్ అయిన వాళ్ళు అంతకుముందు చాలా సార్లు డ్రీమ్‌లో వచ్చారు. కానీ ఇంకో పర్సన్ ఉన్నారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఈసారొచ్చారు. ఆ డ్రీమ్‌లో మేడమ్ వచ్చారు. వచ్చి ఒక చాట కూర్చొని బుక్స్ రాసుకుంటున్నారు. నేనేం జేశాను, మా ఇంట్లో ఉండి అక్కడికి వెళ్ళి నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చిందన్నమాట. సొంత అక్కే గదా! పర్మిషన్స్ తీసుకోం గదా! ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. ఏవండీ అది ఇవ్వండి అని. అట్లే పర్మిషన్స్ ఏం తీసుకోలా. నేను డైరెక్ట్‌గా తను ఏం చేస్తుందో ఏం అడగకుండా తన దగ్గర ఉన్న బుక్స్ గాని, వెరిఫికేషన్ మొత్తం ఏం చదువుతుంది, మొత్తం ఏంది అయన్నీ చూస్తున్నా నేను. చూస్తుంటే సడెన్‌గా ఫోన్ కాల్ వచ్చింది ఆ మేడమ్‌కి. ఎవరు ఫోన్ చేశారంటే వంశీ సార్ ఫోన్ చేశారు. సో, వంశీ సార్ ఫోను జేసి బాబా సరే మేడం ఏంది ఎలా ఉన్నారు? ఏంటి అంతా బానే ఉందా? అలా మాట్లాడుకున్నారు. కన్వర్జేషన్ జరిగిన తర్వాత ఎవరుండారు? ఎక్కడున్నారు? అడిగారు. నేను పలానా చోట ఉన్నాను అని చెప్పింది మేడం. ఆ అక్క చెప్పింది. ఆ అక్క చెప్పిన తర్వాత నాతో పాటు అదే మన స్పిరిచ్యువల్ సద్గురు గ్రూప్ శ్రీకాంత్ మాస్టర్ కూడా ఉన్నారు అన్నారు. అప్పుడు వంశీ సార్ డైలాగ్ వచ్చి చెప్పారన్నమాట. ఒకటి చెప్పారన్నమాట. శ్రీకాంతా ఓకే. శ్రీకాంత్ సద్గురు మాస్టరే గాని ఆయన డిఫరెంట్ ఆధ్యాత్మికవేత్త. ఆయన మనలా కాదు. ఆయన ఒక డిఫరెంట్ ఆధ్యాత్మికవేత్త అని వంశీ సార్ ఆ మేడంతో చెప్పారు. ఇంకా డ్రీమ్ తర్వాత కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత నేను, ఆ అక్క హాస్టల్ ఒకళ్ళు వెళ్లి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! డాన్సులు కానీ, కోలాటం కానీ, ఒక సంథింగ్ తిరణాల్లాగా. సో, అట్లా తిరిగి 1 ఐ మీన్ కొంచెం సేపు అయిపోయిన తర్వాత ఇంక చాలు అనిపించింది. ఇంక తను వెళ్ళిపోయింది. ఇంక మా ఇంట్లోకెళ్ళిపోయాను. సో, అది డ్రీమ్ అలా వచ్చింది. సో, ఈ డ్రీమ్ వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే, సద్గురు మెయిల్ నుంచి కొంపదీసి నన్ను వదిలేస్తున్నారా అన్నట్టు అనిపించిందన్నమాట. ఎందుకంటే అందరిలా కాదు ఈ అబ్బాయి అనేసరికి కొంచెం అప్పుడు తెలియని తనంతో అడిగానన్నమాట. సో, ఈ విషయం మన హైమ మేడంని డీకోడ్ చేస్తే అప్పుడు చెప్పారన్నమాట. ఏమనంటే
నువ్వు అందరిలాగా ఆలోచించవు గదా! నువ్వు కొంచెం డిఫరెంట్ గదా! అదే మాస్టర్స్ వంశీ రూపంలో వచ్చి చెప్పారు. నువ్వు అందరూ ఒకలాగా ఆలోచిస్తే నువ్వు ఇంకోలాగా ఆలోచిస్తావు గదా! నీ డ్రీమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి గదా! అందుకే వంశీ సార్ అట్లా చెప్పారు. అంతే తప్ప నేనెవరు వినేది. ఈ సద్గురు మెంట్ అందరికీ ఫ్రీడము. ఎవ్వరైనా రావచ్చు. ఎంతైనా జ్ఞానం తెలుసుకోవచ్చు అని చెప్పారు. అది ఒక డ్రీమ్. ఐ మీన్ ఒక లెసన్. ఇక్కడ ఫస్ట్ టైమ్ తపోవనం ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఐడెంటిఫికేషన్ గుర్తింపు అనేది నేను లోపల బాధ ఉంది గదా! అది ఈ డ్రీమ్ ద్వారా నాకు క్లియర్ అయిపోయింది. అంటే వంశీ సారే వచ్చి గుర్తించారు చాలు అని అనిపించింది. ఇక చాలు. ఇంకా అది పోగొట్టుకున్నా. ఇంక అది అందరితో అది అయిపోయింది. క్లోజ్. ఇంకోటేంది వాటర్ భయం. సో, ఐడెంటిఫికేషన్, వాటర్ ఫియర్ 2 ఉన్నాయి గదా! ఐడెంటిఫికేషన్ ఈ డ్రీమ్ ద్వారా పోయింది. ఫైన్. ఇంకా వాటర్ ఫియర్ ఉంది. సో, వాటర్ ఫియర్ దాని తర్వాత ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి శివరాత్రి నాడు మళ్ళీ వెళ్ళాను తపోవనానికి. ఈ మధ్యలో 1 ½ గ్యాప్ ఉంది. 1 ½ ఇయర్ సంవత్సరంన్నర గ్యాప్ ఉంది. ఈ సంవత్సరంన్నర గ్యాప్‌లో నాకు ఎన్ని డ్రీమ్స్ వచ్చినాయంటే దాదాపుగా 30-40 డ్రీమ్స్ వచ్చినియి. ఈ వాటర్ సంబంధించిన డ్రీమ్స్. ఆ హాస్టల్ మాస్టర్స్ ఎలా ట్రైన్ చేశారంటే దాదాపుగా ఒక 30-40 డ్రీమ్స్‌లో 80% పాస్ అయ్యాను. అంటే వాటర్‌లో నడవటం గాని, వాటర్ పైన ఫ్లోట్ అవ్వటం, నడుచుకుంటూ వెళ్ళిపోవటం. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాం. వాటర్‌లో కూడా అంతే నడుచుకుంటూ వెళ్ళిపోవటం. అదంతా జరిగిపోయింది. కానీ ఆ 20% ఫెయిల్ అయ్యాను. అది జరిగింది. సో, ఈ 1 ½ ఇయర్ గ్యాప్‌లో వాటర్ ఫియర్ పోయింది. అంతా అయిపోయింది. నెక్స్ట్ శివరాత్రికి వెళ్ళాను. ఈసారి వాటర్ ఫియర్ పోయింది. ఇక్కడ హాస్టల్‌లో పోయింది. ఫిజికల్‌గా ఇంకా ఎక్స్‌పీరియన్స్ పొందలేదు గదా! ఆ ఫియర్ ఇంకా పోలేదు గదా! హాస్టల్‌లో ఫియర్ పోయింది. మాస్టర్స్ దయ వల్ల. మరి ఎట్లా ఉంటది వామ్మో! మళ్ళీ వాటర్ అంటే మళ్ళీ వంశీ సారు నేను తప్పించుకోవడం కుదరదు. వంశీ సార్ పట్టుకుంటారు ఎట్లా అని అనుకున్నాను. సో, మళ్ళీ శివరాత్రికి వెళ్ళాను. సో, శివరాత్రికెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఎనర్జీస్ ఏయైతే ఉన్నాయో చక్కగా సార్ పక్కనుండి నేను రాను అన్నా సరే బలవంతంగా పిలిపించుకొని అంతా చేసి ఆ వాటర్ ఫ్లోటింగ్ ఏదైతే ఉందో అది దగ్గరుండి నేర్పించారన్నమాట. చేపిచ్చారన్నమాట. హ్యాపీ అనిపించింది. అప్పుడు లోపలున్న ఆ భయం గూడా కొంచెం 90% పోయింది. ఇంకా 10% ఉంది. ఆ 95% పోయింది. ఇప్పుడు ఇంకా దాని తర్వాత అంతా అయిపోయింది. తర్వాత వంశీ సార్ దగ్గర ఫస్ట్ ఎక్కువ పబ్లిక్‌లో సారు కొంచెమే జ్ఞానం చెప్తారు. అంటే నార్మల్‌గా చెప్తారు. కానీ ఎప్పుడైతే వంశీ సార్ దగ్గర పర్సనల్‌గా ఎప్పుడైతే కలుస్తామో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇప్పుడు బయటకొస్తది. అంటే వీడియోస్ రూపంలో ఎంత నాలెడ్జ్ వచ్చినా దానికి మించిన ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది వంశీ సార్ పర్సనల్‌గా కనెక్టింగ్ అయినప్పుడు, ఎదురెదురు పడినప్పుడు, పక్కన కూర్చున్నప్పుడు మాత్రమే ఆ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అని వస్తది. ఆ ఇన్ డెప్త్ నాలెడ్జే చాలా చాలా ముఖ్యం. సో, అది నేను మనం తెలుసుకున్నాం. నాతో పాటు ఉన్న వాళ్ళంతా తెలుసుకున్నారనమాట. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు, ఇప్పుడు ఒక జ్యూస్ ఉంటది గదా! ఒక రెస్టారెంట్ షాప్‌లోకెళ్ళినప్పుడు ఒక జ్యూస్‌లో ఒక స్ట్రా ఏసుకొని తాగుతాం. స్ట్రా ఏసుకొని ఆ జ్యూస్ తాగి ఆ స్ట్రా పాడేస్తాం. ఇమ్మీడియేట్‌గా ఆ గ్లాస్ గూడా నలిపేసో లేకపోతే ఎట్టగొట్టో డస్ట్‌బిన్‌లో ఏసేస్తాం. అట్లానే ఇక్కడ బాడీ అనేది ఒక గ్లాస్ లాంటిది. లోపల జ్యూస్ అనేది ఒక అనుభవం, ఎక్స్‌పీరియన్స్. ఆ స్ట్రా ఏదైతే ఉందో మన జీవాత్మ. మనం ఎవరైతే తాగుతున్నామో వాడు ఆత్మ. సో, ఆత్మ అనేవాడు ఈ బాడీలో ఉన్న జీవాత్మను ఉపయోగించుకొని రకరకాల అనుభవాలతో వాడు అనుభవం తీసుకుంటున్నాడు. స్ట్రా తాగినట్టు, జ్యూస్ తాగినట్టు వాడు తాగుతూనే ఉన్నాడు. వన్ ఫైన్ డే స్ట్రాని పడేస్తాడు. తర్వాత ఆ గ్లాస్‌ని పడేస్తాడు. అట్లా నీ బాడీలో వెకేట్ చేపిస్తారు. వన్ ఫైన్ డే మనం వెళ్ళిపోతామన్నమాట. సో, అంతే సింపుల్‌గా ఎంత పెద్ద ఆహ్, ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా సింపుల్‌గా చెప్పేసారు. ఓకే. అదొకటి. తర్వాత మ ఇప్పుడు ఆ స్ట్రాని పాడేసినట్టు మనమే ఒక స్ట్రాగా మనమే పట్టించుకోము పారేస్తాం. మరి వేరే వాళ్ళు ఎక్స్‌ట్రాలు అవసరమా? అంటే ఇంకో ఎక్స్‌ట్రాలు ఉంటాయి గదా! ఇంకో ఎక్స్‌ట్రాస్ అవసరమా? అంటే మన జీవితంలో మనమే ఆహ్, మన ఆత్మ జ్ఞానం పెంచుకోవడానికి, మన జీవితంలో స్పిరిచువాలిటీగా ముందుకు వెళ్ళటానికి మనం ఫైట్ చేయాలి గానీ, ఈ వేరోళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడం. వాడు అట్టన్నాడు, ఈడట్టన్నాడు. వాడి గురించి ఆలోచించడం అవసరమా? మన మందే మన మందే వన్ ఫైన్ డే మనమే కాదు. మననే తీసి పడేస్తుంది ఆత్మ. అట్లాంటిది వేరోళ్ళ గురించి ఆలోచించడం అవసరమా? అని క్లియర్ కట్‌గా చెప్పారన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. సో, అలా ఉంటే ఇంకేమవుతుంది భయాలుండవు. ఒకరి గురించి చింతలు లోపల ఏముండవు. ప్రశాంతంగా ఉంటాం. ఓకే. ఆ ఎక్స్‌పీరియన్స్ నేను అక్కడ తెలుసుకున్నాను. తర్వాత దాంతో పాటు సార్ ఇంకోటి చెప్పారన్నమాట. ఏమని? ఎప్పుడైనా సరే ఈ నారాయణ తత్వం ఏదైతే ఉందో అంటే ఆత్మలోనే ఎక్కువగా జ్ఞానం పొందాలి. ఫిజికల్‌గా కాదు. ఫిజికల్‌గా నార్మల్‌గా ఉండొచ్చు. కానీ ఎక్కువగా ఆత్మ యందు జ్ఞానం పొందితే అది గొప్పతనం అన్నారు.
సో, అట్లా జ్ఞానం చెప్పారు. అంతా అయిపోయింది. ఆ రోజు నైటే డ్రీమొచ్చింది. ఆ రోజు డ్రీమ్ ఏమొచ్చిందంటే, వంశీ సార్ నా పక్కన కూర్చున్నారు. వచ్చి పక్కన కూర్చొని, హాయ్ మేడం ఎక్కడో ఉన్నారు. ఏ ఊర్లో ఉన్నారో తెలీదు. ఒక ఊర్లో ఉన్నారు. చాలా దూరంలో ఉన్నారు. వంశీ సార్ పక్కన పెట్టుకొని నేను హామీ మేడంకి ఫోన్ చేసి నా లోపల ఉన్న డౌట్స్ ఏదైతే ఉండేయో జ్ఞానం సంబంధించిన డౌట్స్ అన్నీ అడిగాను. అన్నీ టక 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 ఒక 5 నిమిషాలు జ్ఞాన పరంపర జరిగిందనమాట. అడుగుతూనే ఉన్నాను. మేడం చెప్తూనే ఉన్నారు. అడుగుతూనే ఉన్నాను. మేడం చెప్తూనే ఉన్నారు. అలా డ్రీమ్ వచ్చి ఆగిపోయింది. సో, ఇక్కడ గమ్మత్తేంటంటే వంశీ సార్‌ని పక్కనే పెట్టుకొని వంశీ సార్‌ని అడగకుండా ఎక్కడో ఫోన్ చేసి మన హేమ మేడంని క్వెషన్స్ అడిగాననమాట. సో, ఇక్కడ ఏం తెలుసుకున్నానంటే ముందు రోజు ఏదైతే సార్ చెప్పారో అది ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంటేషన్ జరిగింది. ప్రాక్టికల్ అనుభూతి చెందినాము. ఏమని మనలో ఉన్న డౌట్స్ ఎక్కువ ఆత్మకి కావాల్సింది. ఎక్కువ ఆత్మకే నాలెడ్జ్ కావాల్సింది. మనం గూడా ఉంది దేనికి నాలెడ్జ్ ఆత్మకే ఇవ్వటానికి. సో, ఆ నాలెడ్జ్ అనేది ఆ డ్రీమ్‌లో ఆత్మ తనకు సంబంధించిన లోపల ఏదైతే డౌట్స్ ఉన్నాయో అదే అడిగింది. అదే క్లారిఫై చేసుకుంది. అదే సెట్ అయిపోయింది. సో, అదొక ఎక్స్‌పీరియన్స్. నెక్స్ట్ ఆహ్, ఇది శివరాత్రి రోజు. శివరాత్రికెళ్ళినప్పుడు జరిగింది. తర్వాత రెండోసారి శివరాత్రికెళ్ళినప్పుడు ఏందంటే, ఆ తపోవనం మొత్తం నాదే అన్నట్టు ఫీలింగొచ్చింది. యాక్చువల్‌గా వంశీ సార్‌ది తపోవనం. బట్ అది తపోవనం నాది అన్నట్టు ఫీలింగొచ్చి, అక్కడున్న వర్క్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మరి వస్తారు గదా! శివరాత్రి పండుగంటే చాలా మందొచ్చారు. కొన్ని వందల మందొచ్చారు. మళ్ళా ఫుడ్ అరేంజ్‌మెంట్ చేయటం, తర్వాత స్టేజ్ కట్టడం. ఇయన్నీ వంశీ సారు నేను. రేపు పొద్దున శివరాత్రి అనంగా అర్ధరాత్రి 1:00, 1:30 వరకు సారు నేనే ఆ లైటింగ్ మొత్తం ఇంక సార్‌తోనే ట్రావెలింగ్ మొత్తం. చేశాను. నెక్స్ట్ డే స్టేజ్ అయిపోయిన తర్వాత భోజనాలు వస్తాయి గదా! భోజనాలు ఎవరి దగ్గర ఎట్లా ఏంటి మొత్తం సారు నాకే అథారిటీ ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యానన్నమాట. సో, అది నాదే గదా! అన్నట్టుగా ఫీల్ అయ్యానన్నమాట. సో, అలా జరిగింది. తర్వాత అదయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ టైమ్ శ్రీరామనవమికి. నేను గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఇది నాకు కూడా తెలీదు. సో, ఒక మేడం ఫోను జేశారు. ఒక మేడం ఫోను జేసి, "బాబు టికెట్స్ క ఒక ఒకటి ఖాళీగా ఉంది. వస్తారా?" అని అడిగారు. వస్తాను అన్నా. ఇంకేం మాట్లాడలా. వస్తాను అని చెప్పా. అంతే. వస్తానని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ ఇంక బయలుదేరిపోయాను. బయలుదేరిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ట్రైన్ ఎక్కాను. సో, ఎక్కిన తర్వాత తెలిసింది. అది యాక్చువల్‌గా ఏసీ టైర్స్, ఏసీ బోగీలు. సో, చాలా కాస్ట్‌లీ ఉంటాయి కదా! సో, ఆ బోగీలో ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఫస్ట్ చాలా ఆత్రంగా అదేదో గొప్ప విజయం సాధించినట్టుగా ఆత్రం ఆహ్, టీసీ దగ్గరికెళ్ళి ఇదిగోండి టికెట్స్ అని చెప్పి. తీరా చూస్తే నా టికెట్ నా పేరు మీద లేదు. ఎందుకంటే వేరేవాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ టికెట్ క్యాన్సెల్ అయింది. సో, క్యాన్సెల్ అయింది కాబట్టి ఐ మీన్ క్యాన్సెల్ అవ్వలే. వాళ్ళు క్యాన్సెల్ చేసుకున్నారు ట్రిప్. ఆ టికెట్ మాత్రం మిగిలింది. సో, ఆ టికెట్ మీద పేరు మార్చుకొని పోనీ చెప్దామంటే ఆ ఏజ్ డిఫరెన్స్ వచ్చింది. నేను చూడటానికేమో 26, 25 ఇయర్స్‌లో ఉంటా. ఆ టికెట్ మీద 47 ఉంది. నేను డైరెక్ట్‌గా పోయి ఎగేసుకుంటా చూడండి టికెట్ చూడండి అని చెప్పి టీసీకి చెప్పా డైరెక్ట్‌గా. "నువ్వు ఆధార్ కార్డ్ చూపించు. ఆధార్ కార్డ్ చూపించు" అన్నారు. చూపిస్తే ఇంకేం మాట్లాడలేదు. చాలా పక్కకి వెళ్ళిపోయారు. ఏం పనుందో వేరేవాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అట్లా ఇంకా చాలా కష్టం అనిపించింది నాకు. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలా. సో, ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా వస్తారాయన. సో, వచ్చినప్పుడు నా లోపల ఇక దడ ఆడుతుంది. నువ్వు ఎట్టా సరే పోనీలే అని వేరే పర్సన్ కూడా అలా జరిగింది. జరిగితే వాళ్ళు వేరే పర్సన్ జరిగినప్పుడు 3 టైమ్స్ ఫైనేసారని అర్థమైంది. ఓహో! ఇప్పుడు నాకు గూడా 3 టైమ్స్ ఫైనేస్తారు గదా! అనేసి సార్ ఓకే. అది యాక్సెప్ట్ చేశాను. అది యాక్సెప్ట్ చేసి మనీ అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అంతా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే. నా ముందు సీట్‌లోనే టీసీ ఉంది. నెక్స్ట్ నేనే అందరూ పడుకున్నారు. నేనొక్కడినే ఎగేసి పడుకుపోయి నుంచున్నాను అంతే. క్లియర్‌గా చూడండి నన్ను చూడండి చూసి పట్టుకోండి అన్నట్టుగా నుంచున్నాను. ఆ! తప్పించుకోవడం కూడా వీలు లేదు. మరి ఎట్లా అని అనుకోలేదు. అనుకున్నాను. లోపల నుంచి దడదడ ఆలోచన పరంపర సాగుతూనే ఉంది. అప్పుడు టైము అర్ధరాత్రి 12 అయింది. ఓకే. సో, అక్కడ మీనా మేడం ఉంది. మీనా మేడం నిద్రపోతుంది. "అసలు నువ్వు ఎక్కడ పడుతుంది మేడం అసలు నాకసలు ఎట్ట పరిస్థితి ఉందో అసలు నిద్రపోమాకండి" అని చెప్పాను. నాకు అసలు నిద్రపోవద్దు. నేను ఉన్నంత సేపు నిద్రపోమాకండి అని చెప్పిన తర్వాత ఎట్లా నా ఆలోచన కూడా రావట్లేదు. తర్వాత సడెన్‌గా ఒక ఆలోచనొచ్చింది. నేను లోపల నుంచి మాస్టర్స్ హెల్ప్ చేయండి మాస్టర్స్ అని అనుకుంటూనే ఉన్నాను. అంటూనే అనుకున్నాను. పైకి మాత్రం నవ్వుతూనే ఉంటున్నాను. కొంచెం సంథింగ్ ఆందోళన అసలు అది మీరేమంటారు అసలు అది ఒక స్టడీ లేదు మైండ్. సో, అప్పుడేం జరిగింది?
నేను లోపల నుంచి మాస్టర్స్‌లో అడుగుతుంటే సరే అప్పుడొక ఆలోచనొచ్చింది. నెక్స్ట్ స్టేషన్‌లో దిగిపోవచ్చు గదా! అనుకున్నా. పోనీ నెక్స్ట్ స్టేషన్ రావాలంటే గంట 1:30కి అర్ధరాత్రి 1:30కి ట్రైను నెక్స్ట్ స్టేషన్‌కి వెళ్ళింది. నేను 12, 5 అయింది ఎప్పుడు టైం. మీరెమ్మటే నిద్రపోతుంది. మీరేమో నిద్రపోబోతున్నారు మేడం సపోర్ట్ ఇవ్వండి మేడం అసలు ఎళ్ళను ఎప్పుడు ఎలా ఉంటాను అంటే, సరే నిద్రపోకుండా ఏం చేయాలంటే ఇంక తెలియకుండా ఆటోమేటిక్‌గా నోట్లోంచి తెలియకుండా అనర్గళంగా కంటిన్యూయస్‌గా, స్పాంటేనియస్‌గా స్పిరిచ్యువల్ రిలేటెడ్ సంబంధించి టక టక వస్తానే ఉంది. మేడం అడుగుతూనే ఉన్నారు. ఆ కన్వర్జేషన్ అనేది గంట, గంటన్నర కన్వర్జేషను గంటన్నర సమయం ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. అన్నంతగా అయిపోయింది. లోపల నుంచి మళ్ళీ టీసీ వచ్చాడేమో అసలదేం లేదు. అసలు ఫియరే లేదు. నాకు తెలీదు. అసలు ఎలా జరిగిందో కూడా నాకు తెలీదు. తలుచుకుంటే ఇప్పుడు కూడా ఆశ్చర్యం అనిపించింది. సో, మొత్తానికి నెక్స్ట్ స్టేషన్‌లో దిగాను. దిగిన తర్వాత నేనేమనుకున్నానంటే ఇంటికి పోదాంలే అనుకున్నా. రిటర్న్‌లో ఇంటికి పోదాంలే ఇంక ఏడకి పోతాం అనుకున్నా. దిగేటప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచనొచ్చింది. ఏం ఆలోచనొచ్చిందంటే అదే ట్రైన్‌కి జనరల్ బోగీస్ ఉంటాయి కదా! జనరల్ బోగీలో ఎళ్లి కూర్చుందాంలే అనుకున్నా. సో, ఇంక ఫైనల్‌గా జనరల్ బోగీలో కూర్చొని మొత్తానికి నెల్లూరు రీచ్ అయ్యాను. సో, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్లు 2 పాయింట్లు. అంటే ఇక్కడ ఎవ్వరి తప్పు కాదు. అంతే. ఇక్కడ ఎవరిని మరి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఎలా డీల్ చేయాలి అని నేర్చుకోవటమేండి అంతే. ఈ వీళ్ళు తప్పు నాది తప్పు ఎవ్వరిది ఇక్కడ తప్పు లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ సడెన్‌గా ఒక ఆఫర్ వచ్చినప్పుడు అది మంచి ఆఫరే. ధర్మబద్ధమైన ఆఫరే. సంతోషకరమైన ఆఫరే. ఆఫర్ వచ్చినా సరే అనాలోచితంగా ఆలోచించి లేకుండా ఏ అనాలిసిస్ లేకుండా డైరెక్ట్‌గా స్టెప్ ఏయటం. అది తప్పు. ఇక డైరెక్ట్ స్టెప్పేసాను. సో, ఇక్కడ ఎవరు తప్పు పట్టల. చెప్తున్నాననమాట. సో, ఇక్కడి నుంచి ఎవరైనా సరే మనం మన చాలా మంది చెప్తారు. బట్ అది ఇంప్లిమెంటేషన్ చేయము. ఈసారి ఇంప్లిమెంటేషన్ చేయాల్సొచ్చింది. సో, ఫస్ట్ స్టెప్ ఏందంటే అది. ఫస్ట్ పాయింట్. ఎవరైనా ఆనందంగా మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఎగేసుకుంటూ వెళ్ళకూడదు. ఆలోచించి ఓకే. దానికి తగ్గట్టుగా పరిణామాలు ఇంకేమైనా ఉంటాయా? ఆల్టర్‌నేటివ్ సొల్యూషన్స్ ఏమైనా ఉంటాయా? అని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. సెకండ్ పాయింట్. సరే వెళ్ళాము. మరి అంతే ఒక్కోసారి వస్తాయి గదా! ఖచ్చితంగా వస్తాయి. అంతే పరీక్షలంటే అంతే. టెస్ట్ అంటే ఏంది? ఊహించింది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా సంబంధించినయి వచ్చేయే జీవితంలో పరీక్షలు. అందుకే అంటారు ఇది శిక్ష కాదు శిక్షణ అని. ఇది పనిష్మెంట్ కాదు లెర్నింగ్ లెసన్ అని అనుకుంటారుగా. సో, ఇప్పుడు వచ్చింది. సో, వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఎలా డీల్ చేయాలి? వాట్ యూ కాల్ ఎలా ట్రబుల్ షూట్ చేయాలి యొక్క సమస్యని. సో, ఏం చేసాం ఒప్పుకున్నాం. సరెండర్ అయిపోయాం. అంతేగాని ఎందుకు కట్టాలి అసలు కట్టకపోతే చూసుకున్న తర్వాత అనే అహంకారంతో ఎళ్ళకూడదు. సరెండరెన్స్ అయిపోవాలి. నిజాయితీగా ఒప్పుకోవాలి. ఏదైతే అది మాస్టర్స్‌ని హెల్ప్ తీసుకోవాలి. మన చేతుల ద్వారా ఒప్పుకోవటం వరకే అంగీకరించడం వరకే. మిగతాదంతా మాస్టర్స్ చేతిలో ఉంటది. సో, వాళ్ళని ఆహ్, హెల్ప్ అడిగాం. మాస్టర్స్ ఆబ్వియస్‌లీ హెల్ప్ చేశారు. సో థాంక్ యూ చెప్పొచ్చు. ఈ సందర్భంగా మాస్టర్స్‌కి కూడా థాంక్ యూ సో మచ్. సో, అది శ్రీరామనవమికి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళినప్పుడు వెళ్ళటానికి జరిగిన ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. సో, వెళ్ళిన తర్వాత సో, సడెన్‌గా సార్ వచ్చారు. "అరె! నువ్వు గూడా వచ్చావారా?" అన్నారు. అంటే మొన్న రీసెంట్‌గా వచ్చింది. సో, అయిపోయింది. సో, ఇంకా సార్ పిలిసారు. ఇ ఇంతకుముందు నేనేం చెప్పాను, ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఐడెంటిఫికేషన్ గుర్తించట్లేదని. అది ఎందుకనుకున్నావు గాని, ఇంకా తర్వాత నుంచి ఇంకా మొన్న శివరాత్రికెళ్ళినప్పుడు, శ్రీరామనవమికెళ్ళినప్పుడు సార్ పిలిచి అందరి ముందు ఈ అబ్బాయి మంచిగా గొప్ప మాస్టరు అది అసలు నేను ఎందుకు పిలుస్తున్నారో కూడా నాకు తెలీదు. ప్రతిసారి ఎందుకు సార్ ఇంత నేను అంటే రిపీటెడ్‌గా ఫ్రీక్వెంట్‌లీగా ఎందుకు ఇన్ని సార్లు ఎందుకు అని అనుకునేవాడిని. పిలుస్తూనే ఉన్నారు. స్టేజ్‌కి మైక్ ఇస్తున్నారు. మాట్లాడమంటున్నారు. ఇట్లా 2, 3 సార్లు జరిగింది. ఇంక చాలు అని తృప్తి పడింది. అయినా గాని ఇస్తానే ఉన్నారు. ఐడెంటిఫికేషన్ ఫస్ట్ అనుకున్నాను. బట్ చివరికి అసలు అది పూర్తిగా పక్కకెళ్ళిపోయిందది. ఆహ్, అదైపోయింది. నెక్స్ట్ ఆ లోపం అది పోయింది. తర్వాత వాటర్ థెరపీ. సో, ఆల్రెడీ వాటర్ ఫియర్ పోయింది గదా! సో, ఈసారి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాం. ఈసారి అక్కడ వంశీ సార్ వాళ్ళ చిన్న అబ్బాయి నాకు ఫ్రెండ్ అయ్యాడు. సో, తను, నేను ఇంకా మన గ్రూప్ మేడమ్స్ వీళ్ళందరూ ఏం చేసామంటే ఈసారి లాస్ట్ టైమ్ కాకుండా శ్రీరామనవమికెళ్ళినప్పుడు బాగా ఆడుకున్నాం అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులేసుకుంటూ. అంటే ఒకళ్ళ మీద జోకులేసుకుంటూ ఆ రకమైన ఏడిపించడం కాదు. బట్ ఒక రకమైన ఒక జోకులేసుకుంటూ కాళ్ళతో, చేతులతో వాటర్‌లో ఫుల్ ఎంజాయ్ చేశానన్నమాట. ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశాను. అదంతా ఒక పక్కనైతే, ఇంకో నెక్స్ట్ డౌట్స్. లోపల డౌట్స్ కొన్ని శివరాత్రికి అడగలేకపోయానే అని ఒక డౌట్ మిగిలింది. ఆ డౌట్ అనేది ఇప్పుడు
నేనడిగాననమాట. ఏంటి నాకు ఇలా వంశీ సార్‌ని డైరెక్ట్‌గా కనెక్టింగ్ అయినప్పుడు డౌట్ అడిగాననమాట. ఆల్రెడీ మొన్న ఒకసారి అడిగాను డౌటు. ఆ డౌటు ప్లస్ ఈ నా పర్సనల్ సంబంధించిన డౌట్ అంటే అసలెందుకు ఆ డ్రీమ్ వచ్చిందనమాట. నా లైఫ్ నా లైఫ్‌కి రీజన్ ఏంటి అని ఒక డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ మీద సార్‌ని అడిగాను. సార్ క్లారిటీ ఇచ్చారు. సో, అట్లాంటి డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. తర్వాత సారు వెంకటేశ్వర స్వామి సంబంధించిన ధ్యానం వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆలయం ఉంది. సో, అక్కడ సారు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వైభోగం అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైతే హనుమాచార్యులు రచించారో కీర్తనలు, ఆ కీర్తనల నుంచి చాలా సులువైన మీనింగ్‌ఫుల్ చెప్తూ, అది మన లైఫ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎట్లా ఉంటది? అని చాలా ఇన్ డెప్త్‌గా నాలెడ్జ్ అనేది వచ్చిందనమాట. అది సార్ బయట చెప్పరు. అంటే బయట పబ్లిక్‌లో ఇంత ఇన్ డెప్త్ నాలెడ్జ్ రాదు. సో, ఇలా శివరాత్రికి గాని, శ్రీరామనవమికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా నాలెడ్జ్ అది నేను గ్యాదర్ చేసుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ చేసింది. తర్వాత ఫైనల్‌గా నేనేం చెప్తానంటే ఈ 3 సార్లు ఎప్పుడైతే ఈ 3 టైమ్స్ తప్పవడంలో జరిగిందేంటంటే, మనిషికి కావాల్సింది ఒకటి మనసుకి ఉల్లాసము, జ్ఞానం. శరీరానికి ఉల్లాసము, హ్యాపీనెస్ గాని, ఆటలు, పాటలు ఇయన్నీ ఉండాలి. సో, అందుకు మనసు ఆనందించేది జ్ఞానం వచ్చింది. తర్వాత సాంగ్స్ గట్టా సాంగ్స్‌లోంచి కూడా నాలెడ్జ్ తీస్తారు. మంచి సాంగ్స్ అది లవ్ సాంగ్స్ కావచ్చు, రొమాంటిక్ సాంగ్స్ కావచ్చు, డివోషనల్ వాటెవర్ ఇట్ మే బి. ఎన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటే అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ ప్లే చేసి, దాంట్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కూడా తీసుకున్నారన్నమాట. అది చాలా అనిపించి ఓహో! ఇట్లా కూడా తీసుకోవచ్చా? ఇప్పుడు నాకు తెలీదన్నమాట. సో, అట్లాంటివి అటు ఆటలు, పాటలు, శరీరానికి కావాల్సిన ఉల్లాసం, వాటర్ థెరపీ. సో, చాలా హ్యాపీగా ఉంది. సో, ఫైనల్‌గా నేనేం చెప్తానంటే, ఈ యొక్క తపోవనం అనేది ఒక ఒక ఎనర్జీ గ్రిడ్ అనేది ఒక ఎనర్జీ పెద్ద ఒక ఎనర్జీ గ్రిడ్ లాంటిది. అక్కడికి మనం తరచుగా వెళ్ళాలి. ఎంత అంటే ఆఫ్‌కోర్స్ మనం జాబ్ చేస్తుంటాము. కానీ ఎంత వీలైతే అంత వెళ్ళటానికి ప్రయత్నించండి. వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువగా మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని తెచ్చుకోవటం, వాళ్ళతో కనెక్టివిటీ ఉండటం అది చాలా బావుంటది. సో, అనేది థాంక్ యూ సో మచ్. సో, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.